హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ వెంకటేశ్వరరావు. మనం శీతాకాలం ముగించుకొని వేసవకాలంలోకి ఎంటర్ అయిపోయాం. ఎండలు మండిపోతున్నాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్లయితే బంగారం ధరలు కూడా చుక్కలు నంటుతున్నాయి. అదేవిధంగా షేర్ మార్కెట్ కూడా క్రాష్ అయిపోతుంది. కానీ ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిశ్చలంగా ఉండే మార్కెట్ ఒకటే, అది రియల్ ఎస్టేట్ మార్కెట్. ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్లో మనం ఏ ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొనాలా, లేదంటే ఎకరాల కొలది భూములు కొనాలా, ఒక హెచ్ఎండిఏ అప్రూవ్డ్ వెంచర్లు ఒక ప్లాట్ కొనాలా, లేదంటే ఒక విల్లా ప్రాజెక్టులు ఒక ఇండిపెండెంట్ విల్లా కొనాలా అనే కన్ఫ్యూజన్ లో చాలా మంది ఉన్నారు. దానికి వివరణగానే ఆ కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ చేసే సారాంశమే ఈ వీడియో. అందుకే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలుసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఎవరికి సెట్ అవుతుందని మనం ముందుగా తెలుసుకుందాం. మొదటగా రియల్ ఎస్టేట్ మార్కెట్ లో ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొంటే ఎవరికి సెట్ అవుతుంది, అది ఎవరికి సూట్ అవుతుందని మనం గమనించినట్లయితే, ఇప్పుడే ఎర్నింగ్ స్టార్ట్ చేసి అంటే అరౌండ్ 25 years to 30 years లో ఎవరైతే ఉండి ఇప్పుడే ఇనిషియల్ గా ఇన్కమ్ స్టార్ట్ అయ్యి వాళ్లకు రెడీమేడ్ గా ఇల్లు కావాలి అని ఎవరైతే చూస్తున్నారో వారికి అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ డెఫినెట్ గా సెట్ అవుతుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడే ఎర్నింగ్ స్టార్ట్ అవుతాయి కాబట్టి, వాళ్ళు బ్యాంక్ లోన్ సౌకర్యం కావాలి కాబట్టి, ఇమీడియట్ గా రెడీమేడ్ గా తక్కువ బడ్జెట్ లో ఇల్లు కావాలి కాబట్టి వాళ్ళకి అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ 100% సూట్ అవుతుంది. అలాగే కొంతమందికి హ్యూజ్ అమౌంట్ ఉండి వ్యవసాయం మీద ప్యాషన్ ఉండి ఏదైనా ఒక లొకేషన్ లో పెద్ద విస్తీర్ణంలో పెద్ద మొత్తంలో భూమి కొనాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి లోన్ అవసరం లేకపోయినా కూడా భూమి మీద లోన్ రాదు కాబట్టి వ్యవసాయం మీద ప్యాషన్ తో భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అలాగే ఎవరైతే ఒక పెద్ద మొత్తం ఉండి ఆల్రెడీ 2-3 ఇల్లుండి సోషల్ స్టేటస్ కావాలి, బ్యాంక్ లోన్ కావాలి, ఒక ప్రశాంతమైన వాతావరణం కావాలని ఎవరైతే ఆలోచిస్తారో వాళ్లకు ఒక గేటెడ్ కమ్యూనిటీలో విల్లా ప్రాజెక్ట్ అనేది బాగా సూట్ అవుతుంది. అలాగే ఎవరైతే తక్కువ ఇన్కమ్ గ్రూప్ అంటే కొద్దిగా కూడబెట్టుకుంటూ భవిష్యత్ అవసరాల కోసం, భవిష్యత్తులో పిల్లల అవసరాల కోసం, ఒక మ్యారేజ్ కో లేకపోతే వాళ్ళ చదువులకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని ఒక సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నటువంటి వర్గానికి హెచ్ఎండిఏ లేఅవుట్ లో ఒక ప్లాట్ అనేది డెఫినెట్ గా మంచి ఇన్వెస్ట్. ఒక ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ప్లాట్ కి బ్యాంక్ లోన్ సౌకర్యం వస్తుంటుంది. అలాగే ఈ బ్యాంకు ఈఎంఐ చెల్లించే ప్రాసెస్ లో ప్లాట్ వాల్యూ కూడా పెరుగుతుంటుంది. ఏదైతే టార్గెట్ అనుకుంటారో వాళ్ళ ఫ్యూచర్ లో పిల్లల కోసం ఆ టార్గెట్ డెఫినెట్ గా రీచ్ అవుతుంది. బ్యాంక్ లోన్ సౌకర్యం ఉండటం వల్ల సేఫ్ గా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఒక హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్ లో ఒక ప్లాట్ కొనడం అనేది ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గా నేను చెప్పగలను. ఏ మార్కెట్ మనం చూసుకున్నప్పటికీ ప్రతి మార్కెట్ కి ఒకసారి అప్ ఉంటుంది, ఒకసారి డౌన్ ఉంటుంది. ఎప్పుడైతే మార్కెట్ కొద్దిగా సమతుల్యంగా ఉంటుందో అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్ గా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఎప్పుడైనా మార్కెట్ సమతుల్యంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా తక్కువ బడ్జెట్ ఉన్నటువంటి ప్లాట్ల మీద మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే హై బడ్జెట్ ఉన్న ప్లాట్స్ కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అమౌంట్ వాల్యూ ఎక్కువ అవుతుంది, రిటర్న్స్ తక్కువ ఉంటాయి. అలాగే తక్కువ బడ్జెట్ లో ఉంటేనే మనకు తక్కువ విలువలో దొరుకుతుంది, రిటర్న్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే నేను ఏం సజెస్ట్ చేస్తానంటే ORR ఎగ్జిట్ నంబర్ 9 గట్కేసర్ కు దగ్గరగా, కొండమడుకు దగ్గరగా ఉన్న 170 acres లో ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు అక్షిత నిషిజా ఈస్టర్న్ మెడోస్. ఈ ప్రాజెక్ట్ లో ప్లాట్ ధర చాలా తక్కువగా ఉంటుంది, ఎమ్యూనిటీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. అంటే ఎంట్రన్స్ లో ఒక ఆర్చ్ ఉంటుంది, చుట్టూ కాంపౌండ్ వాల్ వస్తుంది, అన్ని 40 feet and 60 feet రోడ్స్ ఉంటాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది, అలాగే 7 పార్కులు ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ లో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్, చిల్డ్రన్స్ పార్క్ లాంటి ఎన్నో
ఎన్నో ఎమ్యూనిటీస్ తో పాటు ఇళ్లు కట్టుకోవడానికి మంచి వాతావరణంలో ఈ ప్రాజెక్ట్ కేంద్రీకృతం అయి ఉంటుంది. బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఈ ప్రాజెక్ట్ కు ఉంటుంది. హెచ్ఎండిఏ మరియు రెరా అప్రూవల్ కలిగి ఉంది కాబట్టి లో బడ్జెట్ లో దొరుకుతుంది కాబట్టి ఎక్కువ రిటర్న్స్ రావడానికి స్కోప్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒకసారి మీ బకెట్ లిస్ట్ లో ఈ ప్రాజెక్ట్ ను పెట్టుకొని విజిట్ చేసి చూడండి. మీ ఊహకైతే ఏ విధంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఊహలో ఉంటారో ఆ ఊహకు మ్యాచ్ అయ్యే ప్రాజెక్ట్ ఇది. డెఫినెట్ గా ఒకసారి సైట్ విజిట్ చేసి చూడండి. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు, అలాగే స్పాట్ రిజిస్ట్రేషన్ పైన స్పెషల్ డిస్కౌంట్లు మొదలైన వివరాలు తెలుసుకోవాలంటే ఈ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేయండి. మంచి డిస్కౌంట్ ని మీరు పొందండి.